పంతాలకి పోకుండా, ఎవరు తగాదాలు పెట్టుకోకుండా త్యాగ భావనతో ఉండండి. దయచేసి మీ అన్నయ్యకి మీకు తగాదా వచ్చింది, తీసుకెళ్ళమనండి. 1 ఎకరం ఆయన్నే తీసుకెళ్ళమనండి, మీరు రాజీ పట్టుకోండి. మీ అక్కకి మీకు తగాదా వచ్చిందమ్మా, 4 కాసులు బంగారం అక్కని తీసుకెళ్ళమనండి. చెల్లెలు ఊరుకుంటే మంచిది, అక్క సంతోషిస్తుంది. నాకేది ఎందుకు ఎంతకాలం ఈ గొడవ? తల్లిదండ్రులు అన్యాయం చేస్తారా? అన్నదమ్ములు కోర్టు కడుతున్నారు, అక్క చెల్లెళ్ళు కోర్టు కడుతున్నారు. ఇంత చేస్తే 1 ఎకరం పొలం కోసం 1 కాసు బంగారం. అంత కక్ష అవసరమా మన కుటుంబ సభ్యుల మీద? మనకే ఏదో ఒక రకంగా రాజీ పడలే. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు, చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికంటే పెద్ద తప్పు. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు, సమయానికి తగినట్లు ఉండడమే మనిషి గొప్ప లక్షణం.